సో ఓవరాల్ గా డ్రింకర్ సాయి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మాత్రం లిటరలీ కూర్చోబెట్టేశారు సినిమా. చాలా బాగుంది. అండ్ ధర్మ గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాల్సి వస్తే ఆయన ఫస్ట్ మూవీ చూసినప్పుడు ఓకే అబ్బాయి పర్లే బాగానే చేస్తున్నాడు అనిపించింది కానీ బట్ ఫస్ట్ హాఫ్ అయ్యేటప్పటికే మాత్రం సాయి క్యారెక్టర్ లోనైతే వేరే లెవెల్ అనమాట. అంటే లైక్ జనరల్ గా హీరోస్ అందరూ అంటే లైక్ ఒక ఆకతాయి కుర్రోడుగా చేస్తూ ఉంటారు కదా, అలా చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో అలా చేశారు. అండ్ ఎస్, ఒక అబ్బాయి ప్రేమిస్తే ఎలా ఉంటుంది, మూర్ఖంగా ప్రేమిస్తే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ అయితే చూపించారు. బట్ ఫస్ట్ హాఫ్ చూపించేటప్పటికి ఏమనిపిస్తుంది అంటే ఏంటి డైరెక్టర్ అమ్మాయిలంటే నచ్చదా, అమ్మాయిలంటే హేటెడ్ పెంచుకున్నారా అని అయితే అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఓకే డన్, అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఆలోచించి చెప్తారు అని అయితే అనిపిస్తుంది. అండ్ ఎస్, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్నమాట. బట్ సినిమా పాటలు కానీ లేకపోతే త్రూ అవుట్ ద మూవీ చూస్తున్నప్పుడు ఎక్కడ మీ అందరికి అనిపించదు ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా మనం చూస్తున్నాము, లాస్ట్ కు మెసేజ్ ఉంటుందని ఎవరికి అనిపించదు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది మూవీ మొత్తం. అండ్ ఒక కిడ్ ఎపిసోడ్ అయితే ఉంటుంది, అదైతే వేరే లెవెల్. కొంతవరకు ఏమనిపిస్తుంది అంటే కిడ్ ఎపిసోడ్ వచ్చింది ఏంటి, మరి ఇంత ఘోరంగా ఉంటారా పిల్లలు అని అనిపిస్తుంది. బట్ ఆ మూవీ మొత్తం చూసిన తర్వాత ఆ కిడ్ ఎపిసోడ్ కూడా తప్పు అని అయితే అనిపించదు. పాటలు చాలా బాగున్నాయి అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఎక్కడ కూడా ఇది పెట్టాలి ఇది చెయ్యాలి అన్నట్టు అయితే ఉండదు. అండ్ డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలి, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. అండ్ తీసుకెళ్లిన విధానం, ఎక్కడ ఏ సీన్ పెట్టాలి, ఎక్కడ ఏది కట్ చేయాలి, ఎక్కడ వరకు ఏది ఉంచాలి అని ప్రతిదీ చాలా లిమిట్ గా ఉంచారనమాట. సో డైరెక్టర్ గారు కూడా చాలా బాగుంది. అండ్ కొత్త హీరోయిన్ అయినా సరే పర్ఫార్మెన్స్ లో అయితే ఇరగదీసేసింది అమ్మాయి. ట్రైలర్ చూసినప్పుడు కొత్త పిల్ల ఏం చేస్తుందిలే నార్మల్ గా చేస్తుంది అనుకున్నాం కానీ బట్ సినిమా చూసిన తర్వాత మాత్రం అనిపించింది ఓకే డన్, మనం తప్పుగా అనుకున్నాం అని చెప్పి. ట్రైలర్ చూసి ఏది డిసైడ్ అవ్వకూడదు, అందరూ సినిమా చూసి డిసైడ్ అవ్వచ్చు. అండ్ ఒక్క వెల్గర్ సీన్ కూడా లేదు, ఏమీ లేదు, హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి సినిమా చూడొచ్చు. డ్రింకర్ సాయి సినిమా చాలా చాలా బాగుంది, మంచి సినిమా, ఒక మంచి కథ, ఒక మంచి మెసేజ్ తో ఉన్న సినిమా. నిజంగా క్లైమాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయము, చాలా చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. నిజంగా తాగే వాళ్ళకి, సిగరెట్లు తాగే వాళ్ళకి ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. మారితే బాగుంటది, మారరు ఎవరుని, అదే మెయిన్ ప్రాబ్లం. సినిమా చూసి వదిలేస్తారు. సినిమా చూడడం కాదు, అందులో ఉన్న మంచిని కూడా తీసుకుంటే బాగుంటుంది. స్టార్టింగ్ నుంచి చూసిన చెడు ఆ స్టైల్ ఎలిమెంట్స్ తీసుకుని ఆ మంచిని వదిలేస్తూ ఉంటారు. మంచిని తీసుకుని నిజంగా మారితే మటుకు చాలా బాగుంటుంది అనిపించింది. ఈ మందు సిగరెట్లు అలవాటు చేసుకుని లైఫ్లు ఎలా పాడవుతున్నాయి అనేది, ఏం జరుగుతుంది, తమకు కావాల్సిన వాళ్ళు తమ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అనే పాయింట్ ని, వాళ్ళ కోసం ఎలా బాధపడుతూ ఉంటారు అనే పాయింట్ అయితే చాలా బాగా డెలివరీ చేశారు. అండ్ ఫ్రెండ్స్ గా ఉన్న క్యారెక్టర్లు కూడా చాలా బాగా చేశారు. ఎవ్రీవన్, హీరో హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కాదు, అందరివి బాగున్నాయి. అండ్ సాంగ్స్ చాలా 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 బాగున్నాయి, మ్యూజిక్ చాలా బాగుంది. నేను మామూలుగా ఈ ఈవెంట్స్ లో అది విన్నప్పుడు ఏంటి అని అనిపించిన, సినిమా చూస్తున్నప్పుడు ఐ టోటల్లీ కన్విన్స్డ్. సినిమా అయితే నిజంగా చాలా అద్భుతంగా వచ్చింది. థియేటర్ లో చూడండి, థియేటర్ లోనే యూ కెన్ ఎంజాయ్ దట్. అండ్ ఒక ఫ్యామిలీతో మంచి మెసేజ్ ఓరియంటెడ్ అండ్ ఒక మంచి ఫ్యామిలీ మూవీ చూసిన ఫీల్ అయితే కలుగుతుంది. సో డ్రింకర్ సాయి ఇన్ థియేటర్స్, ప్లీజ్ డోంట్ మిస్ ఇట్, డూ వాచ్ ఇట్ అని చెప్పిన, ప్లీజ్ డోంట్ మిస్ ఇట్, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా.